ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను తీసుకున్నటువంటి వాక్యం అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక యొక్క సారాంశాన్ని ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే ఈ భయంకరమైనటువంటి లాక్డౌన్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక లాక్డౌన్ సిచ్యువేషన్లో ఉన్నాడు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఉత్తరాన్ని రాసినట్టుగా మనకి లేఖన భాగంలో కనిపిస్తుంది. అయితే నేను వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచి అప్పుడు నా యొక్క వాక్య భాగాన్ని వెళ్తాను. ఏంటి అసలు ముందు విషయాలు అంటే ఈ ఫిలిప్పీయులు అన్న సంఘం నుంచి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తే మీకు ఇంకా క్లుప్తంగా అది అర్థం అవడానికి సులువు అవుతుందని చెప్పి నేను ఆలోచించి కొన్ని విషయాలను మీ ముందు నుంచి నేను నా వాక్య భాగంలోకి వెళ్తాను. అయితే ఈ ఫిలిప్పీయులు సంఘం ఫిలిప్పై అనేటువంటి ప్రాంతంలో ఉంది. అయితే దీన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఎప్పుడు అంటే AD 49. ఈయన రోమ్లో ఒక చెరసాల్లో బంధింపబడనై ఉన్నాడు. అంటే బంధింపబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఒక విషయాన్ని బట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి అక్కడ బంధించడం అనేది జరిగింది. ఎప్పుడైతే బంధించడం అలాంటి పరిస్థితిలో ఉన్నాడో, లాక్డౌన్ అనే సిచ్యువేషన్లో ఉన్నాడో, ఈ లాక్డౌన్ వేరు, మన లాక్డౌన్ వేరు. సో ఇలాంటి లాక్డౌన్ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి మన చర్చ్కి ఫిలిప్పీ అన్న సంఘానికి మెసేజ్ పంపడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మెసేజ్ పంపారో అక్కడ ఉన్నటువంటి ఎల్డర్ పర్సన్ ఎపాఫ్రోదితు అనేటువంటి వ్యక్తిని అక్కడి నుంచి పంపించడం అనేది అపోస్తలుడైన పౌలు పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఎపాఫ్రోడిటస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఎపాఫ్రోదితు ఒక ఎల్డర్ పర్సన్ చర్చ్లో. ఇతని ద్వారా చర్చ్ కొన్ని విషయాల్ని అపోస్తలుడైన పౌలుకి మరి ఒక సహకారంగా లేకపోతే ఒక హెల్ప్గా, ఒక సపోర్ట్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏంటి అని మనం చూసినట్లయితే ఆ విషయాలు 3 విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు వాళ్ళ యొక్క జీవితంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నడిపింపు ఎలాగైతే వాళ్ళ నడిపింపులో ఆయన సహాయం చేశాడో దానికి కృతజ్ఞత తెలుపుతూ ఆ యొక్క ఉత్తరంలో ఆ చర్చ్ అనేది ప్రస్తావించడం జరుగుతుంది. రెండో విషయం ఏంటి అంటే చర్చ్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటినన్నింటినీ ఆ స్ట్రగుల్స్ అన్ని అపోస్తలుడైన పౌలుకి చెప్పి మరి అక్కడి నుంచి సలహా తీసుకోవాలని చెప్పి అక్కడ ఇంకో ఉద్దేశం కూడా మనకు కనిపిస్తుంది. మూడో విధంగా ఏంటి అంటే చర్చ్ నిజంగా అపోస్తలుడైన పౌలు ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి మేము మీకు సహకారం ఇస్తాము, మేము మీకు సహాయం చేస్తాము అని ఒక ఫైనాన్షియల్ గిఫ్ట్, అంటే ఆర్థికంగా కొన్ని గిఫ్ట్స్ అక్కడ ఇవ్వటం అనేది ఎపాఫ్రోదితు ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దీనికి రెస్పాన్స్గా అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే ఉత్తరం రాష్ట్రం. ఆ ఉత్తరం అని మనం చూస్తే కొన్ని 3 విషయాలు అందులో మళ్ళీ ప్రస్తావించడం జరుగుతుంది. మొట్టమొదటి ఏంటంటే నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క క్రియ మీలో అది వృద్ధి చెందింది, అది మీలో ఫలించింది, అది మీరు నాకు చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు ఎంతగానో రుణస్థుడిగా, ఎంతగానో మరి థ్యాంక్ఫుల్గా దేవుడిని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. అయితే మీరు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో ఫినాన్షియల్గా నేను ఇప్పుడు చాలా లో స్థితిలో ఉన్నాను, అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మీరు నాకు ఆ యొక్క గిఫ్ట్ని ఇచ్చారు, దాన్ని బట్టి వందనాలు అని చెప్పి అపోస్తలుడైన పౌలు మొట్టమొదటి ఉద్దేశాన్ని అక్కడ ప్రస్తావించడం. రెండోది ఏంటి అంటే స్పిరిచువల్ విజ్డమ్. అంటే మరి ఆత్మీయతలో నేను వృద్ధి చెందుటకు మీరు ఇలాంటి మిషనరీ ఎంతగానో సహాయపడ్డారు అన్నటువంటి విషయాన్ని చర్చ్ ప్రస్తావిస్తే దానికి బదులుగా మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తుందంటే నిజంగా ఇంకా మిమ్మల్ని వృద్ధిలోకి నేను నడిపిస్తాను, ఇంకా వృద్ధిలోకి మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి నేను నడిపిస్తాను, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి దేవునికి వందనాలని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అయితే మూడో విషయం ఏంటంటే నేను ఇక్కడ చాలా బాగున్నాను, నాకంతా అన్నీ చాలా హ్యాపీగా ఉంది, నా గురించి మీరు చింతించకండి, మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి జీవించండి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. నాలుగో విషయం ఏంటి అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని
మీ కొరకు కన్సర్న్ చూపిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పి, నేను మీ అందరి గురించి ప్రార్థన కూడా చేస్తున్నాను అన్నటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి మాటను కూడా అపోస్తలుడైన పౌలు జవాబుగా, మరి చర్చ్ ఇచ్చినటువంటి ఆ యొక్క విషయాలకి జవాబుగా అపోస్తలుడైన పౌలు మరి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ లెటర్లో మనం చూసినట్లయితే 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఉన్నాయి. ఇంతకుముందు మనం ఆ వీడియోలో మనం చూసాం ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఏంటి ఆ 4 విషయాలు అనేది. నేను ఈరోజు వాక్య అంశం ఏంటి తీసుకున్నానంటే తృప్తి. మనిషికి తృప్తి ఎలా వస్తుంది, మనిషికి తృప్తి ఎక్కడ ఉంది, ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేకపోతే మనిషి జీవితం ఇట్స్ నథింగ్. అంటే తృప్తి లేకపోతే ఇంకెందుకు బతుకుతున్నాను అన్నటువంటి ఆ యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డిప్రెషన్లోకి వెళ్తాడు, ఇంకా ముందుకు వెళ్తే సూసైడ్ చేసుకోలేము అన్నటువంటి అలాంటి తలుపులోకి వెళ్తాడు. కానీ తృప్తి చాలా ప్రాముఖ్యం. దీన్ని బట్టి మనకు అదో తృప్తి చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో తృప్తి కలిగి జీవించడం అనేది అపోస్తలుడైన పౌలు మనకి నేర్పిస్తాడు. మనం చూద్దాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇందులో 4వ అధ్యాయంలో 13వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం. నన్ను బలపరచువాడి అందే నేను సమస్తము చేయగలను. సో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచును వాడి అందే నేను సమస్తము చేయగలను. ఈ మాటను చూసుకొని చాలామంది ఏమంటారంటే, సమస్తం అంటే ఏదైనా చేసేయగలను అన్నటువంటి విషయం మనకి కనిపిస్తుంటుంది. ఓన్లీ ఒక్క మాటను మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకి నిజంగా సందర్భం ఏంటో అర్థం కాదు. ఏంటి అసలు ఆ విషయం అంటే, ఏదైనా చేసేస్తానా, దేవుడు నా పట్ల ఉంటే ఏదైనా చేసేస్తానా నేను అన్నటువంటి థాట్ మనకు వస్తుంది. అందుకే ఎప్పుడు మనం బైబిల్ చదివినప్పుడు సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సందర్భం చదవాలంటే ముందు వచనాలు కూడా మనం చదవాలి. ముందు వెనక ఉన్నటువంటి వచనాలు చదివితే మనకు సందర్భం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేని గురించి మాట్లాడతారంటే సాటిస్ఫాక్షన్, తృప్తి కలిగి జీవించట అన్నది అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నాడు. మీరు జీవితంలో చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్టూడెంట్స్ చెప్తున్నాను, చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం అవి ఏదోలాగా కష్టపడో ఏదో విధంగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం ఏదో విధంగా మనం నేర్చుకొని దాంట్లో పాస్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా కొంతమంది ఫెయిల్ అవ్వే ఆ పరిస్థితులు వేరండి, అవి కూడా ఉంటాయి, నేను అవి లేవు అని అనట్లేదు. కానీ ఏదో విధంగా మనం ఫోకస్ చేస్తే మనం పాస్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. కానీ తృప్తి అనేది ఉండదు. ఏదో పాస్ అవుతాం, కానీ ఒక విషయం మాత్రం తృప్తి అనేది అంతగా ఉండదు. టఫ్ సబ్జెక్ట్స్లో మనం ఈజీగా మనం చేయగలం, దేవుడు మనతో ఉంటాడు. కానీ దాని నుంచి మనం ఏదోలాగా మంచి మార్క్స్ తోటి మనం కష్టపడి జాతీయ చదివితే మంచి మార్క్స్ కూడా రావచ్చు, వస్తాయి కూడా. సో అంతకన్నా టఫెస్ట్ ఒకటి ఉంది. ఏంటి అంటే అది తృప్తి చెందడం. తృప్తి అనేది అంత ఈజీగా మనము చెందడం. మనిషికి ఎన్నున్నా కానీ తృప్తి ఉండదు. సో తృప్తి అనేది మనం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు దానికి మంచి ఉదాహరణగా ఉన్నాడు. తృప్తి అనేది ఆయన నేర్చుకున్నాడు. కష్టంలో తృప్తిగా ఉండటం ఎలాగా, అధిక సంపద ఉన్నప్పుడు తృప్తిలో ఉండటం ఎలాగా అన్నటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నాడు. అందుకే నేను సమస్తము చేయగలను అని ఆ వచనం మనకి కనిపిస్తుంది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. సో ఒకసారి మనం చూద్దాం వచనాలు. నన్ను గూర్చి మీరు ఎన్నాళ్ళకు మరలా యోచన చేయసాగుతారని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతుంది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయము దొరకపోయాను. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంట నేర్చుకొని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండుట నేర్వదు, సంపన్న స్థితిలో ఉండుట నేర్వదు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. See, he's saying in every circumstance, ఎలాంటి పరిస్థితి అయినా, అది మంచి పరిస్థితి అయినా, అది అనుకూలమైన పరిస్థితి అయినా, ప్రతికూలమైన పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో కూడా నేను తృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్యాటిల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us is learning how to be content. తృప్తి కలిగి ఉంటా అనేది ఎలాగా అన్నటువంటి విషయాన్ని మనం బైబిల్ నుంచి నేర్చుకోవాలని నేను
దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాడు. మనం చూసినట్లయితే తృప్తి కలిగి ఉండుట ఎలా నేర్చుకున్నాడు? అపోస్తలుడైన పౌలుకి తృప్తి కలిగి ఉండుట అనేది ఎలా సాధ్యమైంది, ఎలాగా ఆయన నేర్చుకోగలిగాడు అని అంటే, ఆయన ఎలాగా నేర్చుకున్నాడు అని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని ప్రస్తావించడం మనకు జరుగుతుంది. ఏంటంటే 13వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. సో ఇన్ వీక్ టైమ్స్ ఆర్ ఇన్ హార్డర్ టైమ్స్ ఆర్ ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్, ఎలాంటి పరిస్థితి అయినా కూడా నన్ను బలపరిచేవాడు దేవుడు ఉన్నాడు. సో ఆ పరిస్థితిలో కూడా నేను నిలవగలను, ఆ పరిస్థితిలో కూడా నేను తృప్తి చెందగలను అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తృప్తిగా ఉండాలి. ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి ఉంది, చర్చెస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా మందు వస్తుందో లేదో తెలియదు, మందు వస్తుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఇంకా టైం పడుతుంది అన్నారు, ఇంకేమో చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ విషయాలని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఎట్టాలని అర్థం అవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరిచేవాడి అంతే నేను సమస్తము చేయగలను, ఆయన నాకు ఉంటే చాలు, నేను తృప్తి నొందుతాను, ఐ కెన్ బి సాటిస్ఫైడ్ బికాస్ ద లార్డ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను ఇంకా బలపరుస్తూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని, నిరీక్షణ కలిగిన విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. సో అలాంటి జీవితం మనము ఎప్పుడైతే ఉంటామో తృప్తి మనకి నేర్చుకోవటం అనేది, తృప్తి ఉండుట అనేది మనం నేర్చుకోగలుగుతాం. అయితే 1 తిమోతి రాసిన పత్రిక 6 నుండి 10 వచనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకి అక్కడ కనిపిస్తాయి. మనం చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైనటువంటి మాట కనిపిస్తుంది. ప్యారలల్ వర్స్ అని మనం చెప్పచ్చు. సో ఈ ప్యారలల్ వర్స్లో మనకి ఒక విషయం ఏంటి తిమోతికి ప్రస్తావిస్తాడంటే అపోస్తలుడైన పౌలు, చాలా మనము ఏంటి కలిగి ఉండాలి ఈ తృప్తి పొందడానికి? కంటెంట్మెంట్ ఉంటే సరిపోతుందా, దీంతో పాటు ఇంకేమైనా ఉండాలా అన్నటువంటి విషయాల్ని అక్కడ చాలా ప్రస్తావించాడు. మనం ఎలాంటి ట్రాప్లో పడిపోతాం ఒకదాన్ని అనుసరిస్తే అనే విషయాలు కూడా అక్కడ చక్కగా చెప్పడం అనేది జరిగింది. చూద్దాం 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సో సంతృప్తి అంటే కంటెంట్మెంట్, సహితమైన దైవభక్తి, గాడ్లీనెస్, ఈ రెండు ఉండాలి. సో సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ, ఇట్స్ ఎ గ్రేట్ గెయిన్ అని అంటున్నారు అక్కడ, గొప్ప లాభ సాధనమై ఉన్నది. సో మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. చూసారా, మనం ఈ లోకంలోకి ఎలా వచ్చాం? ఏమీ లేకుండా వచ్చాం, ఏమీ లేకుండా వెళ్ళిపోతాం. మనతో ఏది రాదు. ఈవెన్ ఇట్స్ యువర్ ప్రొఫెషన్, ఈవెన్ ఇట్స్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ, ఇట్ విల్ నాట్ కమ్ విత్ యూ. నీతో పాటు ఇది రాదు. నువ్వు ఖాళీ చేతితో వచ్చావు, ఖాళీ చేతితో వెళ్తావు. సో ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండు. ఇక్కడ అన్న వస్త్రము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు, దాన్ని బట్టి నువ్వు తృప్తి పొందు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ, తృప్తి పొంది ఉన్నాననే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే తర్వాత మన విషయం జాగ్రత్త చెబితే, ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోను ఉంచివేయి. ఇక్కడ మనకి ఇంకో విషయం తెలుస్తుంది. సో ధనాన్ని ధనం నరకతలో వెళ్ళకూడదు, ధనంలో మనం పడకూడదు. మనకి ఎక్కువగా ఏంటి కావాలి? ఏదైనా చేయాలంటే పని, చిటికలో మనీ కావాలి. ఏదైనా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏదైనా మనకి గుర్తు వస్తుందంటే అది మనీ. సో మనీ ఉంటే చాలు, నేను ఏదైనా చేయగలుగుతాం అనుకుంటాం. కానీ మనీ ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేము. సో అన్నీ ఆగిపోయాయి.
ఇప్పుడు మన మనీ ఉంటే ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? ఏం చేయడం కూడా. ఎలాంటి బస్సులకు కూడా మనం ఎక్కడికి వెళ్ళి ఏం కొనడం కూడా. మనీ ఉండి షాపులన్నీ మూసేస్తే ఏం జరుగుతుంది? కానీ దేవుని యొక్క కృప వల్ల షాపులు ఇంకా తెరిచి ఉంచారు. సో మనం కొన్ని కొనుక్కోవడం అన్నీ జరుగుతున్నాయి. కొనుక్కోవటం అనేది జరుగుతుంది. మనం సమృద్ధిగా మనం పొందుకోవడం కూడా జరుగుతుంది. అయితే ధనాన్ని బట్టి అపేక్షించే వారు శోధనలోను. సో ధనాన్ని బట్టి ఎవరైతే అపేక్షిస్తారో వాళ్ళు శోధనలో పడతారంట. వాళ్ళు శోధనలో పడకుండా ఉరిలోను పడతారు. అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడతారు. సో అలాంటి దురాశలు మనకు కలుగుతాయి. సో ధనాన్ని అపేక్షించద్దు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఎందుకు ధనాన్ని అపేక్షించకూడదు? ఎందుకనగా ధన అపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలో తమను తామే పొడుచుకొనిరి. చూసారా ఇక్కడ ఎందుకు ధనాన్ని అపేక్షించద్దు అని అంటున్నారంటే, మన విశ్వాసాన్ని కూడా అది అంటే విశ్వాసం నుండి బయటకు వెళ్ళేటట్టు కూడా చేస్తున్నాడు. అంత శక్తి ఉంది మనీకి. సో అలాంటి మనీని మనము ప్రేమిస్తున్నామా, లేకపోతే ఆ మనీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. సో ధనాన్ని మనం అపేక్షించకూడదు. ధనాన్ని బట్టి మనము అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలి. అందరూ ఏం చేస్తారంటే ధనాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొని. సో విశ్వాసము నుండి తొలగిపోతారు ధనాన్ని అపేక్షించేవారు. సో దాన్ని అపేక్షించకండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ అలాగే మనం ప్రస్తావించుకుని పోతే 17, 18, 19 చాలా కీలకమైనటువంటి వచనాలు. 17, 18, 19 ఈ 17, 18, 19 వర్సెస్ మనం చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మికించుడని ఆజ్ఞాపించు. ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతులు ఏం చేస్తారంటే, ఇఫ్ దే హ్యావ్ మనీ దెల్ బి arrogant. I'm sure if they have money they'll be arrogant. Most of the people will be like that, but some people might not be like that because they have received the love of Christ. They have gone through that love of Christ. That's the reason why they'll be having that love, the heart of God in them, with which they're going to love people, and with which they will not love money but love people. That's the reason that we need to focus on God rather than money. ఇక్కడ నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ధనవంతులు దేని బట్టి అతిశయిస్తారు, దేని బట్టి గర్విస్తారు అని అంటే, దేవుని బట్టి గర్వించరు, ధనాన్ని బట్టి గర్విస్తారు. సో ధనాన్ని బట్టి గర్వించి ఇతరుల్ని చాలా తక్కువగా చూస్తారు. సో ధనాన్ని మనం అలాంటి అస్థిరమైనటువంటి ధనం మన దాని మీద మన యొక్క దృష్టి ఉండకూడదు. మన దృష్టి దేని మీద ఉండాలండి? దేవుని మీద ఉండాలి. సమస్తము అనుగురించినటువంటి ఆ దేవుని ఎందే నమ్మికించాలని ఆజ్ఞాపించము అని చెప్పి అక్కడ వచ్చిన కలిసి, అంటే ఇట్స్ ఎ కమాండ్ దోస్ రిచ్ హు ఆర్ arrogant. ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కమాండ్ చేస్తున్నాడు. సో ఆజ్ఞ అది చాలా చాలా హై టోన్లో ఈ యొక్క విషయాన్ని మనం అక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో అక్కడ ఒక కమాండ్మెంట్ ఏంటి అంటే, గర్విష్ఠులుగా ఉండకండి ధనవంతులు. కొంతమంది ధనవంతులు ఉంటారు. క్రిస్టియన్స్ అందరూ ధనవంతులు అవుతారని నేను చెప్పను. కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది ధనహీనులు ఉంటారు, అంటే ధనవంతులు కాని వారు ఉంటారు. సో ధనవంతులు ఎలా అవుతారు? వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషన్, వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్, వాళ్ళు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఉన్నటువంటి పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళు ఉన్నటువంటి మరి అనేక బ్లెస్సింగ్స్ బట్టి ధనవంతులు అవుతారు. కొంతమంది ధనవంతులు కాలేరు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అందరూ ధనవంతులు అవుతారని నేను చెప్పను. కానీ ధనవంతులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యూ షుడ్ నాట్ బి arrogant. మీరు గర్విష్ఠులుగా ఉండకండి అని చెప్తున్నాడు. సో ఇంకో విషయం ఒకటి చెప్తున్నాడు. ఏంటంటే రెండో విషయం, హోప్ దాని మీద పెట్టకండి. ఇది నిరీక్షణ దాని మీద పెట్టకండి. దేని మీద పెట్టాలి? దేవుని అందే పెట్టాలి అన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. సో మూడో విషయం ఏంటి అంటే, మనము దేని యందు నమ్మికించాలి, దేవుని యందు నమ్మికించాలి. 3 విషయాలు. మొట్టమొదటిది
మనము ఈ ఇహలో ఈ ధనం పైన మనము గర్విష్ఠులుగా కాకుండా ఉంటూ మనం అలాగే రెండో విషయం ఏంటి అంటే అస్థిరమైనటువంటి ధనము. ఈ ధనం ఇప్పుడు ఈరోజు ఉంటే రేపు ఉండదు, అస్థిరంగా ఉంటుంది. సో ఈ ధనాన్ని బట్టి మనము నమ్మకించకూడదు. మూడోది దేవుని ఎందుకు నమ్మకించాలి అనేటువంటి విషయాలు 17 వర్షం మనకు కనిపిస్తుంది. 18 వర్షం మనం చూసినట్లయితే వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనిచు మేలు చేయవారు సక్రియలో ధనము గలవారను ఔదార్యము గలవారను తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై యుండువారనని వారికి ఆజ్ఞాపించారు. పాలిచ్చువారనై. సో యూ నీడ్ టు, ఇప్పుడు మీరు నిజంగా తృప్తిని అనుభవించాలి అంటే తృప్తి కలిగి ఉంటే సరిపోదు, ఇంకోటి చేయాలి. ఏంటంటే వాట్ ఎవర్ యూ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్. నీకైతే ఏదైతే తృప్తినిస్తుందో ఆ తృప్తిని ఒక పక్కన ఉంచుకుంటూ ఇంకో హ్యాండ్తో ఏం చేయాలంటే ధారాళంగా ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ధారాళంగా ఇచ్చారో మనం కూడా ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ధారాళంగా ఇస్తామో అప్పుడు ధారాళంగా వస్తుంది ఎక్కడి నుంచి, దేవుడి నుంచి. సో ధారాళంగా ఇస్తూ ఉంటే ధారాళంగా మన తృప్తి వస్తూ ఉంటుంది. సో ధారాళంగా ఇవ్వకపోయినాం అనుకోండి, మనమే ఉంచేసుకున్నాం అనుకోండి, ప్రతిదీ తృప్తి ఉండదు. ఎందుకంటే మనం దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవట్లేదు, ఇతరులకి మనం ఏమి ఇవ్వట్లేదు. సో ఇతరులకి మనం ధారాళంగా ఎప్పుడైతే ఇస్తామో దేవుని నుంచి మనం పొందుకుంటాం. దేవుడు మన దగ్గర నుంచి ఏంటి ఆశిస్తున్నాడంటే మనం ఇతరులకి ధారాళంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కష్టాల్లో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి. దేవుణ్ణి పరిచయం చేస్తూ, దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ, దేవుని యొక్క ఆ యొక్క ఇష్టాన్ని వారిపై కనపరుస్తూ దేవుడు మనందరినీ విలువలేదు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. సో అటువంటి ప్రేరణ వాళ్ళు కలిగేటట్టు విధంగా మనం ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనం దేనిపై యొక్క దృష్టి పెట్టాలంటే దేనిపై పెట్టాలి, ధనం వైపు కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. అయితే 18వ వచనంలో సో ఇక్కడ మనం వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియలను ధనము కలవారును. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ మనం రాబోయే ఉన్నటువంటి కాలం అంటే మనం ఎటర్నిటీ పరలోకం వెళ్తాం. పరలోకంలో మనం పేదవాళ్ళుగా ఉంటామా? పేదవాళ్ళుగా ఉంటే ఎంత భయంకరమైన స్థితి. సో ఇక్కడ ఉన్నప్పుడే మనం మంచి స్థితిలో ఉందాం, ఇతరులకి సహాయం చేద్దాం, ఇతరులకి మనం ఇద్దాం, ఆయన ప్రేమను కనపరుద్దాం. అప్పుడు దేవుడు మనకి అక్కడ పరలోకంలో ఒక మంచి గొప్ప ఇల్లును ఆయన అక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే we need to learn how to share the love of Christ. దేవుని యొక్క ప్రేమను ఎలా కనపరచాలో నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది నేర్చుకుంటామో అప్పుడే మనం తృప్తి కలిగి ఉంటాం. ఇదే విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. మాసిడోనియా చర్చ్ అంటే ఫిలిప్పీల సంఘమే. ఆ సంఘాన్ని ఎగ్జాంపుల్గా పెట్టుకొని అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను అనేకమైనటువంటి అన్యుల దగ్గర నుంచి ఒక మనీ కలెక్ట్ చేసి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సాయం చేస్తాను, ఎందుకంటే వారు కష్టాల్లో ఉన్నారు. సో నేను ఇలా సాయం చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా నిలిచింది ఏంటి అని అంటే మాసిడోనియన్ చర్చ్, ఫిలిపియన్ చర్చ్. ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా అది హెల్ప్ చేసింది. సో మీరు కూడా అలా ఉండండి, మీరు కూడా ఆ విధంగా ఉండండి, ఆ విధంగా నడుచుకోండి అన్ని కొరింథీయుల సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. సో కొరింథీయుల సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం చూసినట్లయితే ఈ మాసిడోనియా చర్చ్, ఫిలిపియన్ చర్చ్ ఎలాంటి పరిస్థితిలో ఉందండి? అన్నీ బాగున్నాయి అనుకుంటాం, కానీ భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. మనం 2వ వచనం 8:2 అని చదివితే కనిపిస్తుంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. 8:2లో మనకి కనిపిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. ఏంటి కనిపిస్తుంది అంటే 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తుంది. చాలా భయంకరమైన స్థితిలో ఆ స్థితిలో వాళ్ళు హెల్ప్ చేశారు, ఆ స్థితిలో వాళ్ళు సహాయం చేశారు అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. సో మనం అలా ఉండాలి. ఎలాంటి భయంకరమైన స్థితిలో కూడా మనం కూడా దేవునికి ధారాళంగా ఇచ్చుట మనం నేర్చుకోవాలి, ధారాళంగా ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీల సంఘం ఆ విధంగా ఉంది. అపోస్తలుడైన పౌలుకి ఆ విధంగా సహకారాన్ని అందించింది. మనం కూడా ఆ విధంగా అందిద్దాం. మనం కూడా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు కనపరుద్దాం. మన యొక్క ట్రస్ట్, మన యొక్క గురి దేవుడు మాత్రమే, మనీ మాత్రం కాకూడదు. ఎందుకంటే మనీ మన విశ్వాసాన్ని కూడా దూరపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. అందుకే అది చాలా డేంజర్.
సో దాని నుంచి మనం విడుదల పొంది దేవుని యొక్క కృపను ఇతరులకు షేర్ చేస్తూ మనం ఆయన మహిమలో ముందు కొనసాగుదాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, ఎవరైనా ఒక పిల్లవాడికి నువ్వు ఏదైనా గిఫ్ట్ ఇచ్చావు అనుకోండి, డాడీ హ్యాపీ, డాడీ హ్యాపీ, డాడీ హ్యాపీ మమ్మీ, హ్యాపీ మమ్మీ, ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ, ఐఎమ్ సో హ్యాపీ డాడీ బికాస్ యూ హ్యావ్ గివెన్ దిస్ గిఫ్ట్. నాకు మంచి బహుమానం ఇచ్చావు, మంచి టాయ్ ఇచ్చావు, దాన్ని బట్టి థ్యాంక్ యూ అంటారు. అది కాదు, నువ్వు బహుమానం ఇవ్వకపోయినా వాళ్ళని బట్టి నువ్వు సంతోషించగలవు, వాళ్ళు నువ్వు బట్టి కూడా సంతోషిస్తారు. ఏంటి అని అంటే, దేవుని యొక్క లక్షణాలు మీరు వాళ్ళు చూసినట్లయితే ఏంటి ఆ లక్షణాలు అంటే, కైండ్నెస్, కనికరం చూపించడం. ఈవెన్ దో దే హర్ట్ us, వాళ్ళు పక్క వాళ్ళు మమ్మల్ని హేళన చేసిన, దూషించిన, అయినా కూడా క్షమించడం అన్నటువంటి లక్షణం కనిపిస్తుంది పిల్లల్లో. లేకపోతే వాళ్ళు ప్రేమ చూపించడం, వాళ్ళకు ఉన్నదాన్ని ఇవ్వటం ఇతరులకి, అది మీరు మీ పిల్లల్లో చూస్తే వాళ్ళని బట్టి మీరు సంతోషిస్తారు. మీరు టాయ్ ఇవ్వవలసిన లేదు, కానీ అలాంటి లక్షణాలు మీరు వాళ్ళు చూసినట్లయితే, వాళ్ళ లక్షణాలు కలిగి జీవిస్తే మీరు ఎంతగానో సంతోషిస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు పరమనందు దేవుడు కూడా మన బట్టి సంతోషించాలంటే మనలో ఇచ్చే గుణం ఉండాలి, ఫర్గివ్ చేసే గుణం ఉండాలి, కైండ్నెస్ అంటే కనికరం చూపించేటువంటి గుణం ఉండాలి. సో ఈ గుణాలు ఎలా వస్తాయి అంటే, ద కీ ఈస్ తృప్తి పొందాలి, అలాగే ధారాళంగా ఇవ్వటం నేర్చుకోవాలి. ఈ రెండు మనం నేర్చుకోగలిగితే మనము ఈ విషయాలు, అన్ని విషయాలు, దేవుడి లక్షణాల్లో మనము ఆ లక్షణాలు ఇతరులకు చూపిస్తూ, క్రీస్తుని చూపిస్తూ ఆయనకు భయంకరంగా మనం జీవించగలం. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో తండ్రి మన బట్టి ఆనందిస్తారు, తండ్రి మన బట్టి సంతోషిస్తారు, తండ్రి మన బట్టి ఆనందిస్తారు. అదే వచ్చిన మనం చూద్దాం, నిజంగా ఆ వచనం ఉందా లేదా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. 4వ వచనం చూడండి. 4 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి 19వ వచనంలో ఉంటుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చిన మన తండ్రి అయిన దేవుడికి యుగం వరకు మహిమ కలిగిన గాక. ముందు వచ్చిన ఒకసారి చూద్దాం. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు అపఫ్రాదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనలు, దేవునికి ప్రతీకారమును ఇష్టమైనటువంటి యోగ్యమనై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చిన మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ దేవుడు సంతోషిస్తాడంట, దేవుడు ఆనందిస్తాడంట, దేవుడు మనం బట్టి ఆనందిస్తాడు. ఎప్పుడైతే మనము అటువంటి సువాసన, ఎలాంటి సువాసన, ఇచ్చుట్లో, ధారాళంగా సంతృప్తి పొందుట్లో, దేవుని యందు మనం నిలిచి ఉండట్లో, మనం కానీ అటువంటి సువాసన జీవితం మనం జీవించినట్లయితే అనేక మందికి మహిమ తెచ్చేవారంగా, అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క లక్షణాలు చూపిస్తూ దేవుని మహిమపరుస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని కూడా సిగ్గుపరచనివాడు. ఆయన మనం ఇచ్చేవారిగా చేస్తాడు. ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని అందరినీ చేస్తాడు. సో అట్లాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన యందు సమస్తము చేయగలిగినటువంటి ఆ మాటను మనం ఎప్పుడూ మర్చిపోకుండా అపోస్తలుడైన పౌలు వలె మనం కూడా ముందుకు కొనసాగాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మీకు వందనాలు తండ్రి, మాకు ఇచ్చినటువంటి మరొకసారి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు. ఈరోజు మేము చూసినటువంటి మాటను మేము చూసినట్లయితే సమస్తం చేయగలం నీ ఎదురైన. సమస్తం అంటే ప్రతి పరిస్థితిలో కూడా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా మీ బట్టి మేము సంతోషించగలం, మీ బట్టి మేము ఆనందించగలం, మీ బట్టి మేము ముందు కొనసాగలం. అలాగే మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాం బైబిల్ ద్వారా, ఏ విధంగా మేము ఇటువంటి సంతోషాన్ని పొందుతాం. సంతోషాన్ని ఎప్పుడు పొందుతామంటే నీకు ధారాళంగా ఇతరులకు ఇచ్చుట, పేదవారిని ఆదుకుంటా, నీ ప్రేమను కనిపరచుట, ఇలాంటి విషయాలు మేము ఉంటే సంతృప్తిని మేము పొందుకోగలుగుతాం. సంతృప్తిని ఒకవైపు పొందుతూ ఇంకోవైపు మేము ఇచ్చేవారంగా ఉండాలి. అప్పుడే నువ్వు మా బట్టి ఆనందిస్తామని నీ వాక్యం చదివించిన రీతిగా మీకు వందనాలు తెలియజేస్తూ మేము ఆ విధంగా ఉంటే మాకు సాయం చేయమని అడిగి చిన్న ప్రార్థన యేసునామమున నడిచిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.